నమస్తే. నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, అదేవిధంగా నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరి జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ అన్నగారికి, మరి జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా ఆయురారోగ్యాలు చల్లగా ఉండి మరి ఒక మంచి పాలన అందించాలని చెప్పి కూడా మరి నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మరి దివ్యాంగులకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులుగా ఇచ్చే పెన్షన్తో పాటు మరి నవంబర్ 8వ తారీఖు నాడు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 3వ తారీఖు నాడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగినది ఈ యొక్క ఉచిత బస్సు కార్యక్రమం మీద. మరి అదే రోజు డిసెంబర్ 3 మరి దివ్యాంగుల దినోత్సవం రోజు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు కూడా మాట్లాడుకొని దివ్యాంగులకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేసి ఉన్నారు. దీనిలో భాగంగానే నిన్న 18వ తారీఖు నాడు దివ్యాంగులకి ఉగాది కానుకగా దివ్యాంగుల శక్తి అని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకి మరి 6,000, 15,000 రూపాయల పెన్షను, ఉచిత బస్సు, అదేవిధంగా బ్యాక్లర్ పోస్టులు, అదేవిధంగా దివ్యాంగులకి మరి నియోజకవర్గానికి వచ్చి 10 మోటార్ వాహనాలు కూడా ఇవ్వటం జరుగుతున్నది. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని దివ్యాంగులందరం కూడా కలిసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నందుకు దివ్యాంగులకి మరి కూటమి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి వీరిద్దరు కూడా దివ్యాంగులకు పెద్దపీట వేస్తున్న వైనం చూస్తే రాబోయే రోజుల్లో దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా మంచి అవకాశాన్ని కల్పిస్తారని చెప్పి కూడా ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా దివ్యాంగులకు మంచి రాజకీయ రిజర్వేషన్ కూడా మరి 100కి 5కి రాజకీయ రిజర్వేషన్, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కూడా మరీ కోరుతూ ఉన్నాను. దివ్యాంగుల ఐక్యత వర్ధిల్లాలి, దివ్యాంగుల ఐక్యత వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.